స్టిఫ్గా ఉండండి. నాకు కొంచెం స్టిఫ్గా ఉంటుంది. మీరు చేయబట్టి నవ్వుతాం కదా, అప్పుడు మీరు చేయండి. బలంగా బయట చేయకండి. సింపుల్ నార్మల్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది, ఇంకేం కాదు. ఓకేనా? అంటే దీన్ని బట్టి మీకు స్టామినా ఉందా లేదా, మరి సర్క్యులేషన్ డిస్టర్బ్ అవుతుందా లేదా తెలుసుకోవచ్చు, మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? ఓకే సార్. 1 2 లాగొద్దు సార్, నేను లాగుతున్నాను, లాగొద్దు. ఓకేనా? స్టిఫ్గా ఎంత ఓకేనా సార్? 1 2 3 స్టార్ట్ నౌ. ఒక 5 కిలోల బలంలో పెట్టి పడిపోయారు. ఓకే, క్లియర్నా సార్? నెక్స్ట్ రిపోర్ట్ ఇలా పెట్టండి సార్. ఈ చేతి స్ట్రేట్ ఉందండి, ఇట్లా స్ట్రేట్ ఉందండి, ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా ముందు సార్. మెల్లగా మీరు చూడండి సార్, మీరు ఇట్లా చూడండి, ఇట్లా చూడండి. మీరు ఫోల్డ్ అప్ అవుతూ ఇట్టే ఉండాలి బాడీ మొత్తం. మెల్లగా ఇంకా పోయింది సార్. స్లోగా ఇట్లా పోయినాయి. ఎంత దూరం పోతుందో చూడండి. స్లో పోయింది, మీరు చూడండి. స్లో పోయింది. స్లో పోయింది సార్. ఎంతవరకు పోతే అక్కడ పోయి పట్టేసినట్టు పేరుకుంటూ అనిపిస్తుందా? చూపిస్తుందా? పెట్టండి, చేతిలో పెట్టండి. చేయి ఇలా పెట్టాను సార్. ఇప్పుడు మీ బలం ఎంత ఉందో మొత్తం చేయమని పెట్టండి. ఓకేనా? మీరు అర్థం స్టెప్ ఉందండి, మీ బలం మొత్తం పెట్టండి. ఓకేనా? ఓకేనా సార్? సార్ పెట్టండి. అవకాశం స్లో సార్. నేను ఉంటుంది అంట బలం పెట్టండి. స్టార్ట్ ఉన్నప్పుడు పెట్టేసాను. 1 2 3 స్టార్ట్. మెల్లగా పెట్టండి. మొత్తం పెట్టండి. ఏమైంది సార్? మీ బలం మొత్తం పెట్టారు కదా, 3 అయిపోయినాయి సార్. ఇప్పుడు ఈ హ్యాండ్ పెట్టండి. ఓకే సార్? ఒక 10 టైమ్స్ డాన్స్. సేమ్ ఇలాంటి అలాగే అక్కడ ఎక్కడిచ్చే క్యాష్ నేను ఇస్తా. బలం ఎంత ఉందో మొత్తం నాకు పెట్టేయండి. ఓకేనా? మొత్తం ఇలా పెట్టినట్టు 1 2 3 స్టార్ట్. పెట్టండి. ఇప్పుడు పడదా? ఇందాక పడ్డారు కదా, ఇప్పుడు లేదు. సేమ్ సార్, సేమ్ ఇందాక ఎలా ఉంచారు, చిన్న ఉంచారు కదా. కొంచెం ముందుకు జరగమని, మెల్లగా స్లో వస్తే డిఫరెంట్ అర్థం. ముందుకు జరగమని కొంచెం ఉందా? ఇప్పటికి స్టార్టింగ్ పెట్టలేమా? సేమ్ స్టిఫ్ ఉన్నాడు సార్. ఓకేనా? దాని గురించి మా అన్నయ్య నోరిస్తాను. ఇక ఓకేనా సార్? ఓకేనా సార్? నిన్నే వరిస్తాడా? నమ్మవచ్చా మా అన్నయ్య నిన్ను వరిస్తాడంటే?
ఇందాక 5 కిలోలు పెట్టకుండా నువ్వే వరిస్తావు మా అన్నయ్య సైలెంట్ ఉంటాడు. బాడీ మొత్తం పడింది. మళ్ళీ చూడండి. చిన్న డెమోలో ఉండాలా హెల్త్కి సంబంధించుకుంటూ ఏమన్నది కదా అన్నలే ఉంది కదా ఒకసారి అక్కని చేయమని మూర్తిని చేయమని. లోపల ఉందా ఒకసారి చేయమని చెప్పండి. ఫోన్ చేయండి. మా కాలు వెళ్ళి సేఫ్ నాకు స్టిఫ్ ఎలా ఉండదు సేఫ్ నిలబడుతుంది. మీరు విషయం పైన మన బాడీ మీద విషయం పడితే ఇట్లా కవర్ అవుతుంది బాడీ ఓకేనా సార్ సేమ్ ఉంటుంది ఓకేనా సార్ 1 2 నాగొద్దు సార్ నాగొద్దు 1 2 3 వంగుతున్నా సార్ వంగొద్దు స్టిఫ్ అంతే ఓకేనా. కట్ చేసిందా? ఓకే సార్ స్టిఫ్ ఉన్నది ఓకేనా. 1 2 3 4 5 ఇది వాటర్ తాగండి. లైన్లో ఉండవాలి. పడేసిందా మళ్ళీ కట్ చేసిందా? వాటర్ తాగండి అయ్యారు. ఈ బాటిల్ పడుతుంది. ఫోన్ చేస్తాను. మీ వాటర్ తాగారు. మీ వాటర్ తాగినప్పుడు ఎలా అనిపిస్తుంది? మీ వాటర్ మంద అనిపించింది, పల్సగా అనిపించింది, టేస్ట్ ఎలా అనిపించింది? సార్ మొత్తం సేవ్ ఇవ్వాలంటే నేను ఓకేనా సార్ స్టిఫ్ ఉంటుంది ఓకేనా. మీ వాటర్ తాగారు కదా ఓకే స్టిఫ్ ఉంటుంది ఓకేనా. 1 2 3 స్టార్ట్ నౌ. మీరు వాటర్ తాగారు ఓకేనా. సరే మేడం ఫోన్ ఏమని చెప్పండి. ట్రెడిషన్ ఉన్నప్పుడు కూడా వాటర్ ఎట్లా కలిసి చేసి లైన్ అని చెప్పండి. లైన్లో ఉండు 15 4 చేతులు పడుతుంది మీ చేతులు పడుతుంది. వాటర్ షర్ట్ చేయండి. సరే వాటర్ కొంచెం పర్సనల్ అనిపించిందా? టేస్ట్ ఉందా? మీరు రిలేషన్లో ఉన్నారు ఓకే సార్. నేను ఇందాక మీరు ఎలా సేమ్ ఇవ్వండి. స్ట్రీట్ ఫోన్ అండి వంగకండి ఓకేనా సార్. మీకు వాటి వరకు తీసుకోలేదు ఓకేనా సార్ ఓకేనా. 1 2 3 స్టాప్. మీరు ఉండదు సార్ ఉండదు అసలు ఉండదు మంచిగా ఉండండి పదేం కాదు ఓకేనా. 1 2 3 స్టాప్ నో. అంటే వాటర్ మ్యాగ్నెట్ వాడుతూ పల్సగా అవుతుంది, పల్స్తో పాటు టేస్ట్ ఆగిపోతుంది. మనం ఎన్ని వాటర్ తీసుకున్నా రేషన్కి కూడా సేవ్ చేసేది ఓకే సార్. ఆర్గాన్ పోవడం వల్ల ఆర్గాన్ మొత్తం యాక్టివ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏ ప్రాబ్లం కూడా ఫ్రీ అయిపోతుంది, అర్థం వచ్చేస్తుంది ఓకే సార్. మీకు అర్థమైపోతుంది కదా వాట్ ఈస్ వాట్. మీ వాటర్కి ఈ వాటర్కి హ్యాండ్ తెలిసిపోతుంది. ఇది తీసుకుంటే ఉపయోగం ఉందా సార్? ఉపయోగం ఉండదా? మీరే చెప్పాలి. 100% ఉంటుందా 50% ఉంటుందా?
100% ఉంటుంది. కాబట్టి మంచి ప్రోడక్ట్ సార్. ఓకేనా, మీ డైరెక్సల్ కంపెనీ కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఉండదు. మేము వాడినాం కాబట్టి మేము 10 మందికి ఆరోగ్యం ఇవ్వాలని మేము ఇలా వచ్చి చెప్తున్నాం మీకు. ఓకేనా సార్? ఓకేనా సార్?